హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం సంక్రాంతికి పండగలకి చేసే ఎన్నో పిండి పదార్థాలలో అందరికీ నచ్చే, మీరు ఇంట్రెస్టింగ్గా అనిపించే చాలా స్వీటెస్ట్ రెసిపీ చూసారా ఎంత బాగుందో. ఇది చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా స్పెషల్. ఏంటో తెలుసా? పనస కాజాలు. పనస తొనల్లా ఉన్నాయి కదా, అందుకే వీటికి పనస కాజాలు అని పేరు పెట్టానమాట. బాగుందా? దీన్నే బుట్ట కాజాలు, పనస తొనలు, ఇక ఎన్నో రకాలుగా చేస్తారు. చాలామంది స్వీట్తోనూ, మరికొంతమంది హాట్తోనూ చేస్తారు. మీరు స్వీట్ కదా, అందుకే మీకోసం నేను స్వీట్గా పనస తొనలు నేర్పించేస్తాను. మరి పనస తొనలు చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతోంది కదా. ఇదిగో మీకోసం. సో మరి పనస కాజాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా తీసుకోండి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, వెన్న 3 టేబుల్ స్పూన్లు వేసేసుకొని కలుపుకోవాలి. సో వెన్న మొత్తం కలిసిపోయిన తర్వాత నీళ్లు కొద్ది కొద్దిగా వేసి చక్కగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోవాలి. సో మనకి సాఫ్ట్ అనిపించాలి కానీ నీళ్ళగా ఉండకూడదు. ఓకేనా? ఎంత గట్టిగా కలుపుకుంటే మనకు అవి అంత క్రంచీగా ఉంటాయి మనం తినేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా మైదా తీసుకొని ఆ చపాతీ కట్ట మీద వేసుకోవాలి. సో డో కొంతసేపు మ్యారినేట్ అయిన తర్వాత ఇలా బాగా థిక్గా ఉండాలి. పిండి ఏమాత్రం చేతికి అంటుకోకూడదు. అలా ఉంటేనే మనకు ఆ లేయర్స్ అనేవి విడిపోకుండా చూడ్డానికి బాగా వస్తాయి. సో మనం ఏం ఆయిల్ వేయకూడదు. ఇది అలాగే లేయర్స్ కట్ చేసినప్పుడు తడి ఉండకూడదు. అందుకే పిండి ఎక్కువగా తీసుకున్నా. కాబట్టి కొద్ది కొద్దిగా పిండి చల్లించుకొని ఆ పిండి ముద్దలో దొర్లించి ఇలా ఒక చపాతీలాగా చేసుకోవాలి. సో మధ్యలో మధ్యలో కూడా మీరు పిండి చల్లించుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే అది అతుక్కోకుండా ఉండాలి. ప్లస్ మనం కట్ చేసినప్పుడు ఆ లేయర్స్ అనేవి మిక్స్ అయిపోకుండా ఉండాలి. ఓకే. అండ్ పల్చటి చపాతీలాగా మనం రుద్దేసుకుందాం. ఇలా అయిందా? ఒక పల్చటి చపాతీ తయారైంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మీరు చేసే చపాతీకి ఎన్ని ఘాట్లు వస్తే అన్ని ఘాట్లు. ఫుల్గా కింద వరకు కాకుండా కొంత భాగాన్ని అలాగే వదిలేయండి. ఇదిగో ఇలా చేసుకున్నామా? ఇప్పుడు దీనిని రోల్ చేయండి. అంటే చివర్లు కొంచెం గట్టిగా పట్టుకున్నా అంటే ఇలా రోల్ అయిపోతాయి. ఇదిగో చూసారా? ఇలా ఆ 2 చివర్లని కట్ చేసేసేయాలి. జాయిన్ చేసి ఆ చివర్లు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ముద్దగా ఉండడం వల్ల ఏమవుతుంది, నూనెలో అనేది అంతగా వేగవు, అలాగే క్రంచీగా కూడా ఉండవు. కట్ చేసామనుకో ఆ చివర్లు కూడా మనం బాగా తినొచ్చు అనమాట. ఇంకోటి కూడా తయారు చేసి చూసుకుందాం మీకోసం. చపాతీ అయిందా? సో లాస్ట్లో ఆ రిబ్బన్స్ని కట్ చేయాలి. చాలా సింపుల్ కదా. ఇప్పుడు ఇదిగో చూడండి, మన చేతికి అంటుకోలా, అవి కూడా కలిసిపోలా, రిబ్బన్స్ లాగా ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక ప్యాన్ తీసుకొని మనం సిరప్ని రెడీ చేసుకుందాం. 1 కప్పు షుగర్ వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్, అంటే 200 ml వాటర్ వేసి చక్కెర బాగా కరిగించుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పనా? ఈ పాకం అనేది గట్టి పడకుండా ఉండాలంటే ఆ ట్రిక్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలి. లేదు మీకు అవైలబిలిటీలో లేదు అంటే నిమ్మరసం కూడా కొద్దిగా కలుపుకోండి. పాకం అనేది చిక్కగా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఓకే. ఇదిగో నేను సిట్రిక్ యాసిడ్ వేస్తాను.
కలిపేస్తే మనకి ఇలాగే మంచి పాకం వస్తుంది. 1 టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ వేసుకున్నాం. గుమగుమలాడే పాకం మనకు రెడీ అవుతోంది. సో ఇంకా సేపు కాచాలి. సో పాకం రెడీ అవ్వలేదు ఇంకా. సో విల్ డూ ఫర్ నెక్స్ట్ టైం. చూసారా తీగ కడుతోంది, పాకం సిద్ధమైపోయింది. తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో పాన్ తీసుకొని అందులో ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదిగో మనం రెడీ చేసుకున్న బుట్టలు అందులో వేయాలి. చూసారా మనం నూనెలో వేసినప్పుడు కొద్దిగా ముంచి ఆ తర్వాత దానిపైన మనం ఇలా నూనె పోసుకున్నామంటే అవి మంచిగా ఉబ్బుతాయి. అలాగే దానిపైన బుడగలు లాంటివి కూడా వస్తాయి. తినేటప్పుడు క్రంచీనెస్ రావడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. అందుకోసం ఏం చేస్తారు, నూనెలో వేసిన తర్వాత ముంచి దానిపైన మనం పూరీలకి ఎలాగైతే ఆయిల్ని పైకి అలా చిమ్ముతామో అలా గరిటెతోనే ఆయిల్ని కాజా పైన చిమ్మాలి. సో ఒక్కొక్కటిగా వేసుకోండి, సమస్య ఏం లేదు. చూసారా అలా విచ్చుకుని ఉంటే పువ్వులాగా ఎంత చక్కగా ఉందో. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఏమాత్రం లేయర్స్ విరిగిపోలేదు అండ్ చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాయి. వేయించేసిన తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్లో దాదాపు మీకు నచ్చినంత సమయం ఊరపెట్టుకున్నారంటే మంచిగా టేస్టీ పనస కాజాలు తయారైపోయినట్టే. మరి ఎంతో ప్రేమగా ఉండే మీ స్పెషల్ పర్సన్స్ కోసం క్రంచీ అండ్ టేస్టీ పనస కాజాలు తినిపించేయండి అంతే. ఓకే, ఈ పండుగని తీయగా జరుపుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.